సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి. మనం ముందుగా ఏం చేయాలంటే మామిడికాయలు తీసుకోవాలి, తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకొని అలా కలుపుకోవాలి. నేను 3 కిలోల మామిడికాయల ముక్కలు తీసుకున్నాను కాబట్టి 3 కిలోకి 1/2 కిలో వేయాలి ఉప్పు. అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని కొంచెం ఊరనివ్వాలి. కొంచెంసేపు అది బాగా వాటర్ వచ్చేంత వరకు ఊరనివ్వాలి. ఊరనిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వెల్లుల్లి తీసుకొని అలా ఒలుచుకోవాలి. మంచిగా పొట్టు ఒలుచుకోవాలి. పొట్టు ఒలుచుకున్న తర్వాత పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు దంచుకొనైనా దంచుకోవచ్చు, అట్లా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. పచ్చగా పట్టుకొని అందులో వేసుకోవాలి. పచ్చగా అలా వేసుకోవాలి. దంచి అయినా వేసుకోవచ్చు, మిక్సీ అయినా వేసుకోవచ్చు. దాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో మ్యాంగోలకి వెళ్ళి, మొత్తం మామిడికాయలకి వెళ్ళి అట్లా వాటర్ వచ్చేస్తాయి. తర్వాత పొయ్యి మీద ఒకటి కడాయి పెట్టుకోవాలి. అందులో పల్లి నూనె తీసుకోవాలి. నేనైతే పల్లి నూనె తీసుకున్నాను. కొంచెం అది వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అట్లా వేంపుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొంచెం నురగ వస్తుంది పల్లి నూనె కాబట్టి. మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే వెల్లిపాయలు కూడా వేసుకోవాలి, పొట్టు తీసినాయి. కొంచెం అవి మిరపకాయలు ఇత్తులు ఉంటాయి కదా, దులిపితే ఇత్తులు వస్తాయి, అవి కూడా వేసుకోవాలి. దించేసుకోవాలి. ఆ నూనె దించి పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి. ఆవ పొడి, కారం పొడి, మెంతి పొడి, ఇవన్నీ కలిపి ఒకటే దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసినాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని అందులో కలిపేసుకోవాలి. ఊరినాయి కాబట్టి నీళ్ళు ఊరేసినాయి, ఇవన్నీ అందులో వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసినా కదా. ఎంతకెంత వేసినా అంటే నేను 3 కిలోల ముక్కలు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఎంత వేసుకుంటామో చెప్తాను. ఒక గ్లాస్ కారం పొడి తీసుకోవాలి. 30 గ్లాస్ ఏమో ఆవ పొడి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేసుకోవాలి. అట్లా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అన్నట్టు. ఈ పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచికరంగా కూడా అనిపిస్తుంది, బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది కదా ఆయిల్, నూనె చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుకొని, నేను చేత్తోనే కలిపిన, మంచిగా కలుపుకోవాలి. అలా ఇవన్నీ చేస్తుంది కానీ అసలు మామిడికాయలు చూపించలేదు అనుకుంటున్నారు కదా. ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది. మామిడికాయలు తీసుకొని రావాలి. అవి మొత్తం ఒక రాత్రి అంతా మంచిగా వాటర్లో వేసుకొని అవి మంచిగా నాననివ్వాలి. మంచిగా కడుక్కోవాలి. తెల్లారి మంచిగా తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కొట్టించుకురావాలి. అవి ముక్కలు కొట్టించుకొచ్చి అప్పుడు మనము ఇలా ఈ ప్రాసెస్తోని మనం చేయాలన్నట్టుగా. అది నాకు ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇలా పెట్టుకోండి, సంవత్సరం పాటుగా
మంచిగా నిలువ ఉంటుంది. అసలు వాటర్ వేయద్దు, ఇంట్లో నేను వాటర్ వేయలేదు, మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా అయితే బాగుంటుంది. మేము మా తెలంగాణలో దీన్ని మామిడికాయ తొక్కు అని అంటాము. అలా కలుపుతుంటేనే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి. ఇట్లా ఎప్పుడెప్పుడు తిందామా అని అలా కలుపుతున్నప్పుడు. ఇప్పుడు నేను ఒక డబ్బాలో వేసుకుంటున్నా. జాడీ అయితే ఇంకా బాగుంటుంది, జాడీలో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. జాడీలో బెటర్. ఇంకా అలా మొత్తం అలా వేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకున్నాక అట్లా నేను డబ్బాలో వేసుకున్నా, మీరు జాడీలో వేసుకోండి. మంచిగా అది మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పైన పెట్టుకోవాలి. దాన్ని అసలు 3 రోజుల పాటు దాన్ని ముట్టద్దు. మంచిగా ముక్కకు కారము అవన్నీ మసాలాలన్నీ మంచిగా పట్టుకున్నాక 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని తీసుకొని తినొచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది. మేమైతే ఆ మిగిలిన దాంట్లో అన్నం వేసి నేను మా పిల్లలు తిందామని అన్నం కలుపుతున్నాం అన్నట్టు. అందరికీ నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి. ఇక నా కొడుకు ఆగలేకపోతుండు, నేను అందుకోసమని అన్నం అలా కలిపేసుకొని మేము తింటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా కొడుకు తినేసి ఎలా ఉందో చెప్తాడు. అలా ముద్ద పెడుతున్నాను. టేస్ట్ ఉందా, బాగుందా?